నమస్తే బాబాయ్. చెప్పండి. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి మీరు? మేము నిన్న 4 గంటలకు వచ్చాం. 4 గంటలకు వచ్చారు. తెల్లవారుజామున 4 గంటలకు వచ్చారు. సాయంత్రం 4 గంటలకు. నిన్న సాయంత్రం 4 గంటలకు వచ్చారు. ఏంటి మీకు ఎలా సరఫరా చేయమన్నారు? ఏంటి ఎలాగా? మాకు ఇంటింటికి ఇవ్వమని చెప్పారు, ఇద్దామని వచ్చినాం మేము. ఈ సరుకులు వేసుకొని పంచమని అన్నారు. అధికారులు వచ్చిన తర్వాత ఇద్దామని ఆగినాం. అంటే వరద బాధితులకి మీరు ఇంటింటికి వెళ్ళి పంచడం మీకు ఎలా అనిపిస్తుంది? మంచి పనే అంటున్నాం. అంటే మీరు వరదలో వెళ్ళటం అనేది మీకు రిస్క్తో కూడిన వ్యవహారం కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ప్రజలు రిస్క్లో ఉంటే మనం రిస్క్ తీసుకునే పని మనం కూడా చేయాలి. వాళ్ళతో పాటు వాళ్ళని వదిలేస్తే బాగోదుగా. మనం వాళ్ళతో పాటు సహాయం చేయడం బాగుంటుంది అనుకున్నాం. అంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో డోర్ డెలివరీ అంటే ఇంటి వద్దకే ఈ రేషన్ వెహికల్స్ తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ కూడా రావడం జరిగింది. మీకే అనిపిస్తుంది? మంచి పద్ధతే అనిపిస్తుంది. మంచి పద్ధతి బాగానే ఉంటుంది. అంటే వరద బాధితుల దగ్గరికి మీరే వెళ్ళి ఇస్తానా? ఇస్తాం. ఈటానికి సిద్ధంగానే ఉండబట్టాక మేము వచ్చింది అంత దూరం నుంచి కూడా. మాకు నిద్ర లేకపోయినా, మాకు టయానికి అన్నం లేకపోయినా వాళ్ళకి మంచిగా చేయాలని మేము కూడా శక్తితో సంతోషంతో వచ్చినాం. ఎక్కడి నుంచి వచ్చారు? మాది చంద్రలపాడు. నందిగామ నియోజకవర్గం. అక్కడ నుండి ఇక్కడికి వచ్చాం. మేము వచ్చి 2 రోజులు అవుతుంది, అయినా మాకు పర్లేదు. ఇంకా 2 రోజులు ఉండైనా సరే ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకని ఇంకా 2 రోజులు ఇబ్బంది అయినా పర్లేదు మాకు వాళ్ళకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని మీరు ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళు సాటి ప్రజలు కాబట్టి, వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళ కష్టాన్ని మనం కూడా పంచుకుందాం అని మేము కూడా కష్టానికి సిద్ధపడ్డాం, చేద్దాం అనుకున్నాం. వాళ్ళు మనలాగా మానవత్వంగా ఆలోచించాలి కాబట్టి మానవత్వంగా ఆలోచించినాం. మేము ఇంక 2 రోజులైనా ఉండి ఈటానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం మీరు వచ్చారు కదా, దూర ప్రాంతాల నుంచి వచ్చారు, ప్రభుత్వం మిమ్మల్ని ఎలా చూసుకుంటుందంటే మీరేం చెప్తారు? బాగానే చూసుకుంటుంది. మాకు సమయానికి వాటర్ ఇస్తుంది, టిఫిన్ పెడుతుంది, భోజనం అరేంజ్ చేస్తుంది. మాకు అన్ని సదుపాయాలు బాగానే ఉన్నాయి. మాకే ఇబ్బంది ఏం లేదు. ఇలా ప్రభుత్వంతో కలిసి మీరు వరద బాధితులకి సహాయం చేయటం మీకు ఎలా అనిపిస్తుంది? ఈ అనుభూతి ఎలా ఉంది మీకు? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఒక నాయకులతో మనం కలిసి వాళ్ళకి వరద బాధితుల దగ్గరికి వెళ్తున్నాం అంటే, ఒక రాష్ట్ర నాయకుడు కావచ్చు, జిల్లా నాయకుడు కావచ్చు, లోకల్ నాయకులు కావచ్చు, వాళ్ళతో కలిసి మనం ప్రజలందరికీ ఎత్తున్నాం అంటే చాలా గర్వంగా ఉంది. బాగుంది, మంచి పద్ధతే, బాగుంటుంది. అది మీరు ఎప్పుడు వచ్చారు? మేము నిన్న వచ్చాము, రాత్రి 2 టైంకి వచ్చాము, నైట్ 2 టైంకి. అంటే నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తున్నారా మీరు? అవును సార్, లోడ్ వేసుకొచ్చాం అంతేనండి. మేము మరి ఎక్కడ దాకా తెలిసి అంతేనండి. అంటే ఎలా వాళ్ళకి వరద బాధితులకి మీరు ఎలా ఇవ్వబోతున్నారు? మీకు ఎలా ఇవ్వమని చెప్పారు? మాకు ఎలా ఇవ్వమని ఏం చెప్పలేదండి. రేషన్ వ్యాన్ మీదకి ఏమన్నారు అంతే, వాళ్ళు వచ్చేట్టుకు వెళ్తున్నారు అంతేనండి. రైస్ అంటే ఇక్కడికి వస్తున్నారా వరద బాధితులు? వాళ్ళు రావట్లేదండి, వ్యాన్ మీద తీసుకెళ్తున్నారండి. వ్యాన్ లో తీసుకెళ్తున్నారు. మీరు దేంతో వచ్చారు? లారీతో వచ్చాము. లారీలో నుంచి రేషన్ వెహికల్స్ లోకి వేస్తున్నారు. అవును సార్. అంతే. ఎలా అనిపిస్తుంది ఇలా వరద బాధితులకి మీరు సేవ చేయాలి? ఏమనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది అంతే. అంతే. భోజనాలు అయితే అందిస్తున్నారు. ఇప్పుడు మా రేపు పొద్దున మా బతుకుతారు ఏంటి? అసలు సామాన్లు లేవు, ఇంటికి వెళ్తే ఏం వండుకొని తినాలి? పిల్లలు ఎక్కడ ఉంటారు? పిల్లల పుస్తకాలు అన్నీ తడిసిపోయినాయి. అసలు ఏమన్నా మాకు ఆధారం ఉందా? ఇంటద్దులో లేవు, ఇంటద్దులు కట్టమని, ఈఎంఐలు కట్టమని. అసలు మా పరిస్థితి ఏంటి? అసలు ఎంత మీరు మాకు చేసినా మాకు లోటు తీరదు. ఇది మొత్తం కొన్ని ఫ్యామిలీలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు బియ్యం మూటలు బస్తాలు తీసుకొచ్చి ఎవరికి ఇస్తారు? ఇక్కడ ఖాళీ ఇళ్లలో ఎవరికి ఇస్తారు? ఎవరికాళ్ళు వెళ్ళిపోతున్నారుగా, ఎవరికి తీసుకొచ్చి ఇస్తారు? మీ బస్తాలు తీసుకొచ్చారు, సగం సింగనాలు లేదు, లారీలు తీసుకొచ్చారు, ఎవరికి ఇస్తారు మీరు? నేను ఎక్కడ నిల్చోబెట్టి ఇస్తున్నారో అటు ఇటు తిప్పుతున్నారు. ఎందుకండి కన్నీళ్లు చూడటం? జనం అందరూ ముందర ఎక్కడి నుంచి మీరు అవతలకు తరలించండి, అప్పుడు మాట్లాడండి. చెప్పండి, పరిస్థితులు ఎలా ఉన్నాయి? పరిస్థితి చాలా దారుణంగా ఉంది బాబు. లోపల ఉన్నది అందటం లేదు, ఆహారం నీళ్ళు అందట్లా. రోడ్ల మీద ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. లోపలికి రావట్లా, సందులో రావట్లా, శుభ్రం లేదు, ఏం లేదు. పైన రోడ్ల మీద శుభ్రం చేస్తున్నారు, లోపల రావట్లేదు. లోపలంతా పిల్లిలు కుక్కలు చచ్చిపోయి లోపల ఉన్నాయి, పిల్లలు ఎదురుగుండా. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. వాళ్ళు మినిస్టర్లు వస్తున్నారు, రోడ్ల మీద చూసుకుంటూనే వెళ్ళిపోతున్నారు. లోపల పరిస్థితి ఏంటి? చాలా అటారంగా ఉంది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇప్పుడు మేము వెళ్ళి 4 రోజులు అయింది. వెళ్ళి మళ్ళీ తగ్గింది ఏమైనా వస్తే ఏం తగ్గల, మళ్ళీ పెరిగింది వాటర్. ఎక్కడికి వెళ్ళారు ఈ 4 రోజులు? ఈ 4 రోజులు ఆటోనగర్లో ఉన్నాం. మా చుట్టాలు 2 రోజులు ఉంటాం అక్కడ. ఇల్లు నువ్వు సామాన్లన్నీ కొట్టుకుపోయింది, ఏమీ లేవు.